పొద్దున్న ఏం తినలేదు కదా అని ఇవాళ కొత్తగా ప్రీ వర్కౌట్ వేసినాం అనమాట. ప్రీ వర్కౌట్ వేయగానే బాడీ అంతా ఇచ్చింగ్ ఏమో కానీ ఎర్రగా అయిపోయింది. సో మనం ఎప్పుడు ప్రీ వర్కౌట్ వాళ్ళే కొత్తగా వాడినాం అనమాట, అందుకే ఇట్లా అయిందేమో అనుకుంటున్నాను నేను అంతే. సో ఇట్స్ అవర్ డే 12 and 13 ఆఫ్ వింటర్ ఆర్క్ అనమాట. సో మంది ఇవాళ చెస్ట్ అండ్ బ్యాక్ ఉండే మొత్తం స్క్రీన్ మీద కనిపించే వర్కౌట్స్ అన్ని మనం చేసిన వర్కౌట్స్ అనమాట. సో మధ్యలో ఈ వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫ్లెక్స్ పక్కా కొడతాం కాబట్టి ఇంకా ఫ్లెక్స్ కూడా చేసుకున్నాం అనమాట. ఇంకా ఫ్లెక్స్ కూడా కంప్లీట్ చేసుకుని లోవర్ చెస్ట్కి ఫ్లైస్ కొట్టినాం అనమాట 3x15. అండ్ బ్యాక్ విషయానికి వస్తే అప్పర్ బ్యాక్ థిక్నెస్ కోసం సీటెడ్ రోయింగ్ 3x15 చేసుకొని ఎట్ ప్రెసెంట్ ఇది మన బాడీ బ్యాక్ కండిషన్ అనమాట. సో అది కూడా కంప్లీట్ చేసుకొని లోవర్ లాట్ థిక్నెస్ కోసం బెండ్ ఓవర్ రోస్ట్ చేసుకొని శిల్పారామన్ ఎల్లుండే తినేసి, సో అదంతా చూసుకొని ఇవన్నీ కొనాలనిపిస్తుండే కానీ కొనలేము, అదే మ్యాజిక్. ఇంకా అదంతా తిరిగేసి కంప్లీట్ చేసుకొని వచ్చేసాం అనమాట. అండ్ విన్నర్ కదా, అట్లా మన ఫ్రెండ్స్ మనతో ఆడుకుంటారు అనమాట. సో అట్లా డే 12 ఎండ్ చేసినాం అనమాట. సో డే 13 విషయానికి వస్తే మనది అలా ఆర్మ్స్ వర్కౌట్ ఉండే. ఇంకా ఆర్మ్స్ విషయానికి వస్తే మనకి ఫేవరెట్ కాబట్టి కేబుల్ పుష్ డౌన్స్ చేసుకునే ట్రైసెప్కి అండ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ ట్రైసెప్ లాంగ్ హెడ్కి. సో దాని తర్వాత హ్యామర్ కల్స్ చేసుకొని 3x15 అండ్ రివర్స్ కిక్ బ్యాక్స్ చేసుకొని 3x15. సో అట్లా మన ఆర్మ్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట వర్కౌట్. సో పంపు చూసుకుంటే క్రేజీ అనిపిస్తుండే. సో ఇప్పటి వరకు నువ్వు చూసుంటే ఫాలో చేసుకోమా. ఇంకా మనం రిటర్న్ వచ్చి మీల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని తినేసి పడుకున్నాం అనుకో. దట్స్ ఇట్ ఫర్ టుడే.